తెలంగాణ ఈపాస్ లాస్ట్ డేట్ చాలా స్టూడెంట్స్ అడుగుతున్నారండి. సో ఆ లాస్ట్ డేట్ ఇంక్రీజ్ చేస్తారా, మా కాలేజ్ వాళ్ళు మాకు ప్రెషర్ చేస్తున్నారు తొందరగా అప్లై చేసుకోండి అని. సో వాటి గురించి ఒక 4 ఇంపార్టెంట్ డౌట్స్ అయితే ఈ వీడియోలో క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ 2025 అకాడమిక్ ఇయర్లో ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో స్టూడెంట్స్, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కావచ్చు, అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సో పీజీ కావచ్చు, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంబీఏ కావచ్చు, లా కోర్సెస్ కావచ్చు. సో మీకు వేరియస్ కోర్సెస్ అండి, ఇంటర్మీడియట్ తర్వాత కావచ్చు, అన్ని కోర్సెస్ ఏవైతే గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్ని కోర్సెస్కి ఒకటే ప్లాట్ఫామ్ ఈపాస్ ద్వారా ఉంటుంది. సో ఒకళ్ళకి ఇంక్రీజ్ చేయడం, ఒకళ్ళకి డిక్రీజ్ చేయడం అంటూ ఏముండదు. మీరు ఏ కోర్స్ అన్నా కానీ లాస్ట్ డేట్ ఒకటే ఉంటుంది. సో అఫీషియల్గా యాజ్ పర్ టుడే డేట్ ప్రకారంగా లాస్ట్ డేట్ వచ్చేసి 31 డిసెంబర్ 2025 వరకు ఇచ్చారు. కానీ ఎవ్రీ ఇయర్ ఇది అనేది ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే అన్ని కోర్సెస్కి ఒకేసారి అడ్మిషన్స్ ఉండవు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జూలైలో అయిపోవచ్చు, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆగస్ట్లో అవుతుంది. సో అందరినీ కన్సిడర్ చేసి వాళ్ళు ఒక లాస్ట్ డేట్ అంటూ ఇస్తారు. సో మనకి ఇంక్రీజ్ చేస్తూనే ఉంటారు. సో మీరైతే ఏం భయపడకండి. ఆల్రెడీ మీ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకున్న వాళ్ళు మీరు 31 డిసెంబర్లో అప్లై చేసుకోండి. సపోజ్ 31 డిసెంబర్ తర్వాత కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేస్తారు. సో అప్పటి వరకన్నా మీరు వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాజ్ పర్ అఫీషియల్ డేటా ప్రకారంగా 31 డిసెంబర్ 2025 లాస్ట్ డేట్, కాకపోతే ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎక్స్టెండ్ చేస్తారా? ఎస్, ఎక్స్టెండ్ చేస్తారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎక్స్టెండ్ చేస్తారండి. లాస్ట్ ఇయర్ డేటా ప్రకారంగా 31 మార్చ్ 2025 వరకు ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇప్పుడు డిసెంబర్ ఉంది కదా, సో మళ్ళీ ఒక 1 మంత్ ఇంక్రీజ్ చేసి జనవరి అంటారు, మళ్ళీ జనవరి ఇంక్రీజ్ చేస్తారు, మళ్ళీ ఫిబ్రవరి అంటారు, మళ్ళీ మార్చ్ వరకు ఇట్లా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. సో మీరైతే ఏం టెన్షన్ పడకండి. 31 డిసెంబర్ లోపు మీది అయిపోతే ఓకే, లేకపోతే మళ్ళీ ఇంక్రీజ్ చేస్తారు. సో డేట్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది, మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు. థర్డ్ డౌట్ వచ్చేసి చాలా స్టూడెంట్స్ సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో మీరు మీ యొక్క 10th ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ మీ సెట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు వస్తలేదని అంటున్నారు చాలామంది. సో మెయిన్గా మీదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ కావచ్చు, ఆ డేటా ఏదైతే ఉందో అది ఇంకా అప్డేట్ కాలేదు చాలామంది. సో అప్డేట్ కాకపోతే యువర్ సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అట్లాంటి వాళ్ళు వెయిట్ చేయండి. సో నాన్ సెట్ డీటెయిల్స్ అని అట్లా పెట్టి మీరైతే అప్లై చేసుకోకండి, వెయిట్ చేయండి. ఎప్పుడైతే మీ సిస్టంలో మీ డీటెయిల్స్ అని అప్డేట్ అవుతాయో ఈపాస్ వెబ్సైట్లో, అప్పుడు మాత్రం మీరు అప్లై చేయండి. అప్పటి వరకు మీరు అప్లై చేయకండి. సో కాలేజ్ వాళ్ళు ప్రెషర్ చేసినా మీరైతే వెయిట్ చేయండి. ఎందుకంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్, ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, ఇవి రెండు రావాలంటే మీరు ప్రాపర్గా ఈపాస్కి అప్లై చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ మన ఇష్యూస్ వస్తే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. సో మీరైతే వెయిట్ చేయాలి. సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ వాళ్ళు ఎవ్రీ 2-3 డేస్కి చెక్ చేస్తూ ఉండండి, మీది అప్డేట్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. అప్డేట్ అయ్యే వరకు మీరు చెక్ చేస్తూనే ఉండండి. అందరిది అప్డేట్ అవుతుంది, కాకపోతే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ అయినా స్కాలర్షిప్ అయినా ఒకటే ప్లాట్ఫామ్లో ఈపాస్తోనే ఒకే అప్లికేషన్లో మీరు చేసుకోవాలి. మళ్ళీ స్కాలర్షిప్కి సపరేట్, ఫీజు రియంబర్స్మెంట్కి అట్లేం ఉండదు. ఈ రెండుకి ఒకే ఈపాస్ ద్వారానే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ మీ కాలేజ్ వాళ్ళు ప్రెజర్ చేసినా మళ్ళీ ఇంక్రీజ్ చేస్తారు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేరో మీరైతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళకు మళ్ళీ డేట్స్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. డేట్స్ ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కావచ్చు, డేట్స్ ఇంక్రీజ్ అయినా ఫాస్ట్ అప్డేట్స్ అయితే అందులో ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.